నాన్న అయితే డబ్బులు ఇవ్వడరా. ఎలా తెలుసు అంత కరెక్ట్ గా ఇవ్వడం డబ్బులు? నాకు తెలుసు కదా మా నాన్న గురించి. తెచ్చిన వాళ్ళ మీద పోలీస్ కేసేసి బొక్కలో ఎరికించే రకం మా నాన్న. బాబోయ్, మరి ఇప్పుడు పైసలు ఎట్లా? మా నాన్న డబ్బులు ఇవ్వడని నాకు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. న్యూస్ లో చూస్తున్నారు కదా వీడి గురించి ఎలా కొట్టుకుంటున్నారో. మనకి హెడ్ఏక్ అంతా ఎందుకురా, వీడిని పత్తాల రాజుకి అమ్మేసి అప్పు మాఫీ చేసుకుందాం. ఒప్పుకుంటాడా? ఓకే పక్కాగా డన్ రా. ఈసారి 100%. నాకు ఓకే. ఈసారైనా మనం బయటపడతావా? ప్రతిసారి ఇరుక్కుంటున్నావురా. 100% రా. ఈసారి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే ప్రామిస్? ప్రామిస్. మరి కిషోర్ బాయ్ని ఎట్లా తీసుకుపోదాం? రే అదేముందిరా, ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకెళ్తాం. సరే. అమ్మా నాకు తెలుసు మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు. నిన్న మీ ప్లాన్ మొత్తం నేను విన్నాను. నువ్వు ముందు అది పడే బాబు, పడే. మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా. నేను మొత్తం ప్లాన్ అంతా పత్తాల రాజుకి చెప్పేస్తా. ఏం చెప్తావురా? అదే మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడని, ఈ విషయం తెలిసి కూడా మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేస్తున్నారని చెప్పేస్తా. అప్పుడు మీరు పారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏమిటి భయ్యా? చూడు భయ్యా, నా పరిస్థితి మీ పరిస్థితి సేమ్. మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. సో నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది. అది మీ అందరితో షేర్ చేసుకున్నాను. అందరూ లాభపడతారు. ఇవ్వాలి కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పత్తల రాజుకి ఇదంతా ఫేక్ అని తెలిసిపోద్ది. అప్పుడు మిమ్మల్ని కాపాడగలిగిన ఏకైక కామెడియన్ మిస్టర్ వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్. సో అది విషయం. నేను ఆ పత్తల రాజు గారిని క్లియర్ గా మేనేజ్ చేస్తా. ఆ బాధ్యత నాది. ఇంతకీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావురా? ఏం లేదు, మీరు పత్తల రాజుని కోట్ అడగండి. 50% నాకే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 30 నిమిషాల్లో నా అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఓకే ఓకే. ఏంట్రా ఓకే? ఆల్రెడీ ఆడికి 50 అప్పున్నావు. వచ్చిన ఎక్స్ట్రాలో 25 డీల్. డీల్. రియల్ లైఫ్ లో మా జేకా కానీ పెద్ద వెళ్ళను అనుకున్నా. నువ్వు ఆయన కన్నా పెద్ద క్యారెక్టర్ చేస్తా. పద పని చేద్దామా? చేద్దాం. అమ్మ సాలేగల్లారా, ఈయన మీరు కిడ్నాప్ చేసిరా? ఈయన గురించి మేమంతా మొత్తం కుక్కలేక తిరిగినాం కదరా. అయినా మీ అయ్యా కెర్రీ గాని ఈయనకి 2 కోట్లు ఏందిరా? హలో, కామెడియన్ కమ్ డైరెక్టర్ ఇక్కడ. ఓ భయ 2 సినిమాలు డైరెక్షన్ చేసిండు. 2 సినిమాలా? నడిచినా? See, actually the production cost was 35 lakhs. Is the pass in the fail? ఆపడ్రా. సో ఇదా నా పరిస్థితి. మీకు తెలుసు కదా వీడి మీద 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్లు. బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే నేను మా నాన్నతో ఎట్లాగో డీల్ చేసుకోలేదు. సో నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేసి నేను మా నాన్నకు అమ్మేసి నువ్వు 2 కోట్లు తీసుకో. భలే కొడుకున్నారా మేము అయ్యా. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మామూలు పెట్టి 3 సినిమాలు తీసేటోండ్రా. అన్నా మంచి ఐడియా చెప్తా, ఒకసారి పక్కకు రా. సార్ మనం ఇది తీసుకొని ఫరాక్ అమ్మేద్దాం. మనం ఫరా దగ్గర పైసలు తీసుకుందాం. ఫరాకా? అవునన్నా. ఏమైతుందన్నా, ఇన్నేళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు ఉండలేమా అన్న? నా మాట వినన్నా. ఒకప్పుడు ఫరా నిన్ను చూసి భయపడేది, ఇప్పుడు నువ్వు ఆమెకు భయపడేది ఏందన్నా? నా మాట వినన్నా. ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ కష్టాలు తీరిపోతే మా కష్టాలు తీరిపోయినట్టే కదన్నా. కింద మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా, రై పోయిన జన్మలో నా తండ్రి వారా? ఊకన్నా, ఈ జన్మలో కూడా నన్ను కాపాడుతున్నావు. నా జన్మ ధన్యమైందిరా. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారా నువ్వు? ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం రా ఈ జాక్పాట్ గురించి. ఏది కావాలంటే జై. ఓకే అన్నా. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాగే అన్నా. రవి ఫరాక్ మాకు ఇచ్చేదాన్ని బట్టి మీకెంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. Who is this ఫరాక్ అను? ఫరాక్ తెలియదా? లేడీ గబ్బర్ సింగ్. ఆమె చెయ్యని దందానే లేదు. సెటిల్మెంట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే ఆమె దగ్గరకు రావాల్సిందే. ఎంతైనా మా అన్న తర్వాతే అనుకో.
మ్మ్.